వ్యూవర్స్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా ఫేమ్ తీసుకురావాలన్నా, ఫేమ్ పోవాలన్నా సోషల్ మీడియానే. సో, అలాంటి ఎప్పుడో టిక్‌టాక్ నుంచి, ఇన్‌స్టా నుంచి భాను అనే ఇన్‌ఫ్లుయెన్సర్ అందరికీ తెలుసు. సో, రీసెంట్‌గా సమ్ పర్సనల్ ఇష్యూస్ వలన తన మీద నెగెటివ్ ట్రోలింగ్స్ వలన డైరెక్ట్‌గా లైవ్‌లోనే తను టాబ్లెట్స్ ఏసుకొని సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్లారు. సో, ఫైన్ ప్రెజెంట్ అయితే సేఫ్‌గా ఉన్నారు. సో, తన గురించి తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు వైజాగ్‌లో లత అక్క అందరికి తెలిసిందే తనున్నారు. తను వెళ్లి తనని చూసి రావడము, ఫ్యామిలీని కొంచెం పలకరించి రావడం ఇదంతా జరిగింది. అసలు ఎందుకు ఇది జరిగింది అడిగి తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే అండి. బాగున్నారా? చాలా రోజుల బా తర్వాత. యాహ్! బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఫైన్ బాగున్నాను. థాంక్ యూ. సో ఓకే. ఏంటసలకి ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి మీ అందరిని మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం. మీ అవును. రీల్స్‌కి మేము ఎంజాయ్ చేసాము. అందరూ ఫ్యామిలీలానే ఉండేవాళ్ళు. హ్మ్. బాగుండేవాళ్ళు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్‌గా భాను గారికి ఏమైంది? సూసైడ్ చేసుకోవాల్సినంత ప్రాబ్లమ్ ఏమొచ్చింది? అది యాక్చువల్‌గా ఏంటంటేనండి, టు బి ఫ్రాంక్ ఏంటంటే, మనకి పాస్ట్ గొడవలేమి మనకి తెలియదు. ఫ్రాంక్‌గా నాకైతే ఏం తెలియదు. సో, ఏంటంటే ఇక్కడ ఇప్పటికి కూడా జనాలందరూ ఆలోచిస్తుందేంటంటే, ఎయిదర్ భాను సైడ్ మాట్లాడేవాళ్ళు భాను సైడ్, కన్నారావు సైడ్ మాట్లాడేవారు కన్నారావు సైడ్, లేదంటే ఆశా బొర్రా గారి సైడ్ మాట్లాడేవాళ్ళు ఆశా బొర్రా గారు. కానీ ముగ్గురిది కలిపి అసలు ఎవరిది ఏంటనేది తెలియకుండా మనం కూడా జడ్జ్‌మెంట్ ఇవ్వడానికి అయితే లేదు, టు బి ఫ్రాంక్. ఇప్పుడేంటనేసనంటే, నాకు ఆ రోజు అమ్మాయి ఏడుస్తూ వీడియో పెట్టింది కాబట్టి, మీకు తెలుసు కదా! నాకు ఎవరికైనా కొంచెం బాధున్నా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్ అన్నా ఫస్ట్ పరిగెడతాను. సో, అలానే ఈ అమ్మాయి తెలిసిన అమ్మాయి కాబట్టి ఇంకా కొంచెం బాగా అంటే పిల్లల్ని పట్టుకొని అలా చేసుకునేసరికి కొంచెం హర్టింగ్ అనిపించిందనమాట. సో, అందుకు నేను వెళ్ళటం జరిగింది. పాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ గొడవలంట. ఆ గొడవల కారణం ఏంటో కూడా నాకు తెలీదు ఫ్రాంక్‌గా చెప్పాలంటే. బట్ ఎవరి కథలు వాళ్ళు రాసుకుంటున్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు ఎవరి వెర్షన్‌లో వాళ్ళు వింటున్నారు తప్పించి, ఇక్కడ ఇద్దరి మధ్యన ఏం జరుగుతుందో, అసలు ఏం జరిగిందనేది మటుకు పూర్తిగా వాళ్ళిద్దరికే తెలియాలండి. ఏదైనా భానుకి, వాళ్ళ హస్బెండ్‌కి. అంతే. సో, ఇప్పుడు ఇది భాను వాళ్ళ హస్బెండ్ కన్నారావు గారికి ఇద్దరికున్న ఇష్యూస్ ఏదో తనేం చెప్పింది అంటే ఇది ఆల్రెడీ కోర్ట్‌లో ఉంది. మాట్లాడకూడదు అని చెప్పి కొన్ని డేస్ కొన్ని వీడియోస్ చూసాం మేము. అవునండి. సడెన్‌గా దీంట్లో ఆశా బొర్రా గారు వచ్చి మధ్యలో తనని మాట్లాడడము, తను దానికి నేను హర్ట్ అయిపోయి ఇలా చేశాను అంటున్నారు. సో, అవును. ఇప్పుడు ఆశా బొర్రా అనే ఆవిడ కన్నారావు గారికి సపోర్టింగ్‌గా లేదు. తన హస్బెండ్ కరెక్ట్ అని చెప్పేసి తను మాట్లాడుతుంది. అవునవును. ఎందుకని? అది యాక్చువల్‌గా ఏంటనేసనంటే, ఆశా బొర్రా గారు ఇప్పుడు యాక్చువల్‌గా వాళ్ళకి ఏ గొడవలున్నాయో ఏమో మనకి తెలియదు ఫ్రాంక్‌గా చెప్పాలనేసనంటే. బట్ ఏంటి అనేసనంటే, ఈ టైంలో ఆవిడ మాట్లాడడం అయితే కొంచెం జనాలకి హర్టింగ్ అనిపిస్తుంది అంతే. అంతకు మించి ఇంకేం లేదు. అది. సో, ఆ! ఇప్పుడు చూసుకుంటే గనక భాను గారు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ హస్బెండ్‌కి వేరే వాళ్ళతో ఎవరితోనో అఫైర్ ఉంది. సో, తను దాని వల్ల తను రెడ్ హ్యాండెడ్‌గా వాళ్ళ హస్బెండ్ ప్రూఫ్‌తో సహా నా దగ్గరున్నాయి. ప్రెజెంట్ కోర్ట్‌లో ఉన్నది. కాబట్టి నేను దాని గురించి మాట్లాడకూడదు. ఇది నా ఫ్యామిలీ ప్రాబ్లము అని చెప్పేసి తను డైరెక్ట్‌గా చెప్తుంది. యెస్. అవునండి. కానీ, ఆ! కానీ అయినా కూడా ఆశా బొర్రా గారు ఎందుకు కన్నారావు గారిదే కరెక్ట్ అని చెప్పి స్టాండ్ తీసుకుంటున్నారు అంటే ఆవిడ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారేమన్నా? అది నాకు తెలీదండి. యాక్చువల్‌గా ఫ్యామిలీ ఇష్యూస్‌లో ఇప్పటి వరకు మేమెవరివి కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈవెన్ ఆశా గారి విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు మేము కూడా. ఎప్పుడు అంటే యాక్చువల్‌గా ఆ రోజు చెప్పాను కదా! పిల్లల కోసం అని చెప్పేసి వెళ్ళాను. పిల్లల్ని చూసుకొని వచ్చాను. వాళ్ళకి భరోసా ఇవ్వాల్సింది ఇచ్చాను. అయిపోయింది అక్కడికి క్లోజ్. బట్ ఇక్కడ ఏంటి అసలంటే ఆశా గారు ఇది కంటిన్యూయస్‌గా ఎందుకింత చేస్తున్నారు? ఎందుకింత మరి ఏమైంది అని చెప్పేసి అనడానికి వాళ్ళిద్దరికీ తెలియాలండి ఏదైనా సరే. సో, ఎవరి వెర్షన్స్ వాళ్ళు చెప్తున్నారు. ఎవరి వెర్షన్స్ ఇది చెప్తున్నారు కదా! మనం ఎవరిని ఫస్టే చెప్పాను కదా! జడ్జ్ చేయడానికైతే లేదు ఇందులోని. అదనమాట. అది ఆశా గారు ఎందుకు కంటిన్యూ అవుతున్నారో కొంచెం ఆపితే బావుండేది. నా నా ఫీలింగ్ ఏంటంటే యాస్ ఎ ఫ్రెండ్‌గా నేను చెప్తున్నాను. నాకిప్పటికి నన్ను శత్రువుగా తీసుకొని నేనేం చేయలేను గానీ, అంటే ఇక్కడ సిట్యుయేషన్ బాలేదు. ఈ అమ్మాయి సిట్యుయేషన్ బాలేదు కాబట్టి, కొంచెం ఈ ట్రోలింగ్స్ గానీ, ఈ మెసేజెస్ గానీ, ఈ స్క్రీన్ షాట్స్ పంపేవాళ్ళు గూడా కొంచెం ఆగితే బావుంటుందనేసి నా ఉద్దేశ్యం అన్నమాట. అంతకు మించి ఇంకేం లేదు అది. అది. ఎందుకంటే ఈ అమ్మాయి సిట్యుయేషను కొంచెం ఈ టైంలో తను ఆల్రెడీ ఒకటి ఫ్యామిలీ పరంగా ఫేస్ చేస్తుంది. సో, దానికి తగ్గట్టు ఇప్పుడేంటంటే ఇవన్నీ పడి వస్తుంటే తను తట్టుకోలేక ఆ రోజు అదే తను చెప్పిన మాట అదే అన్నమాట. నాకున్న బర్డెన్స్ నాకున్నాయి. దాని మీద నాకు ఈ ట్రోలింగ్స్, నాకు ఇవన్నీ మెసేజెస్, కామెంట్స్ ఇవన్నీ నేను చూసి ఇంకా తీసుకోలేక నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పేసినయితే భాను చెప్పడం జరిగిందండి. సో, నేను కొన్ని అది. వీడియోస్‌లో చూసాను. హాస్పిటల్ దగ్గరకి మీరు గూడా ఉన్నారు. తనకి అవునున్నా. సర్జరీ ఉన్నా. ఇచ్చేటప్పుడు. సో, అక్కడ ఎగ్జాక్ట్ సిట్యుయేషన్ అంటే ఏంటది?
సిట్యుయేషన్ అంటే యాక్చువల్‌గా ఇప్పుడు భానుకైతే బాలేదు ప్రెజెంట్. ఇంకా తను తేరుకోలేదు యాక్చువల్లీ. తననిప్పుడు హైదరాబాద్ తీసుకొనెళ్ళిపోతున్నారు. వాళ్ళ సిస్టర్ తీసుకొనెళ్ళిపోతున్నారనమాట. ఆళ్ళ సిస్టర్ ఆ రోజే వచ్చారు. నాకన్నా ముందు తనొచ్చారనమాట. ఈవినింగే వచ్చారు. వచ్చి తనేంటంటే ప్రెజెంట్ ఇప్పుడు భాను ఏంటంటే సింగిల్‌గా వదిలితే ఏమైతదని చెప్పేసిన భయమైతే ఉండింది అందరికి. సో, ఏ సిట్యుయేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు అని చెప్పేసి ఇంకా అందరూ అంటే ఇప్పుడు ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకుంటారు కదండీ! సో, ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయినా తను ఏంటంటే నా దగ్గరనే పెట్టుకుంటా కొన్ని రోజులు తను తేరుకునే వరకని చెప్పేసి వాళ్ళ సిస్టర్ తీసుకెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ ఎళ్ళిపోతుంది ఇప్పుడు బాను. అంటే ఇప్పుడు ఆశా బాల గారు డైరెక్ట్ గానే రీల్స్ లోనే పెడుతున్నారు. ఆవిడ తాగినప్పుడు, తిరిగినప్పుడు తెలీదా? వాళ్ళ ఫ్యామిలీని తను చూసుకోవాలి కదా! ఇట్లాంటియన్నీ వాళ్ళు ఇంతకు ముందు కలిసే ఉన్నారు గదా! ఇప్పుడెందుకు ఇలాంటియన్నీ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీద తను తాగింది, తిరిగింది ఇట్లాంటియన్నీ చెప్పరు? అది ఒకటండి. ఇప్పుడు ఈ రోజుల్లో తాగడం, తిరగడం అనేది చ చాలా కామన్ అయిపోయింది. అంటే పర్సనల్‌గా కొంతమంది బయటకొస్తారు. కొంతమంది బయటికి రారు. సో, ఈళ్ళందరూ కలిసున్నప్పుడు మంచిగా ఉండేది. ఇప్పుడు విడిపోయారు కాబట్టి ఎవరికి వాళ్ళేంటంటే నువ్వు తప్పంటే నువ్వు తప్పని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు కురిపించుకుంటున్నారు తప్పించి, ఇందులోనైతే మటుకు ఇది పెద్ద ఇష్యూ కాదు. నా వరకైతే మటుకు ఇది అంత చచ్చిపోయేంత వరకు వెళ్ళేంత ఇష్యూ ఆమెది గాదు. అంత ట్రోల్ చేయాల్సిన అంత ఇష్యూ ఈమెది గాదు. యాక్చువల్‌గా చెప్పాలనేసనంటే ఆ కన్నడ వదిలేయడానికి కూడా కారణం కూడా పెద్ద మ్యాటర్ అయితే లేదు అందులోని. జస్ట్ అలిగేషన్స్ అంతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈమె ఏమంటుంది ఆయన ఇంకొక ఆవిడని ఉంచుకున్నాడు గాబట్టి ఆహ్, ఏంటది ఐ మీన్ నన్నొదిలేసాడని ఈవిడ అంటుంది. ఆయనేమంటున్నాడు, "నువ్వు ఇంకో 10 మందితోని ఇంట్లోకి తెచ్చుకున్న 10 మందితోని ఉంటున్నావు కాబట్టి నేను నిన్నొదిలేస్తున్నాను. వాళ్ళందరితో తాగుతూ తిరుగుతున్నావు కాబట్టి" అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇది కాకుండా ఆశా పరాగ్ గారు ఏమంటున్నారు, ఈమె ఈమెని నలుగురిని తీసుకొని ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకోబట్టే దీని కాపురం రోడ్డు మీద పడిపోయింది అనేసి ఆమె అంటున్నారు. ఫ్రాంక్‌గా చెప్పాలి అనేసనంటే ఇది పెద్ద మ్యాటర్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు మేము ఇప్పుడు ఏంటంటే ఇలా వీడియోస్ చేసిన తర్వాత అక్క, అక్క అనుకుని నా దగ్గరికి ఒక 10 మందొస్తారు. చాలా వీడియోస్ నేను కూడా మా చాలా మంది మా గ్రూప్ మొత్తంతో కూడా పెట్టినవి ఉంటాయి. ఇలా ప్రతి ఊర్లో కూడా ప్రతి ఒక్కరికి ఉంటాయి. కామన్ అండి. ఎందుకంటే ఎవరిని వద్దనలేము, ఎవరిని కాదనలేం. ఉన్న సిట్యుయేషన్ వాళ్ళకి తెలుస్తుంది ఏదనేది. బట్ అవి తప్పుగా అనేసనని క్యారెక్టర్ మీద వేయటం అనేది మటుకు కరెక్ట్ కాదండి. అంతే. క్యారెక్టర్ ఇప్పుడు ఏ లేడీ ఏదైనా భరించగలదు గానీ క్యారెక్టర్ మీద ఏయటం మటుకు భరించలేదు. సరదాగా ఉన్నప్పుడు అందరూ చిల్ అయినప్పుడు ఇప్పుడు నువ్వు నీ మీద నమ్మకం కాబట్టి నీ ముందు ఫ్రీగా ఉంటారు. అది నువ్వు నిలబెట్టేసి ఈరోజు అది ఎంత తప్పు చేసిందనడం తప్పు అది. యాహ్! ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే మేము ఒక మార్నింగ్ నుంచి నిన్నటి నుంచి చూస్తున్నాను. కన్నారావు గారితో 2½ అవర్స్ మేము మాట్లాడాము. అసలకి మాకు అంతసేపు మేము పెట్టలేక కట్స్ చేసి పెడుతున్నామని జెప్పి ఏదేదో సోషల్ మీడియాలో ఏదేదో వైరల్ అవుతుంది. కన్నారావు గారు అవునండి. ఇప్పుడు ఒకటి 2½ అవర్స్ మాట్లాడే బదులు ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూ తీసుకోవచ్చు గదండీ! ఇప్పుడు ఆయన వాయిస్ చూస్తే కొంచెం ఏదో డ్రింక్ చేసినట్టు ఉన్నది. ఇప్పుడు అంటే మేము ఇవేం మాట్లాడినా భాను తరపున మాట్లాడినట్టే ఉంటది. యాస్ ఎ పబ్లిక్‌గా చూసుకుంటే మనం మామూలుగా జస్ట్ జనరల్ పబ్లిక్‌గా చూసుకుంటే అన్ని గంటలు మాట్లాడాలి, అన్ని గంటలు చేయాలి అనేసనంటే ఎవరికీ అంత ఇది ఉండదు. సరే మాట్లాడారు ఏదో ఒకవైపు మీరెందుకు మాట్లాడాలి? మీది మీడియానే గదా! సో, మీ మీడియా వాళ్ళు ఈ ముగ్గురిని కూడా కనుక్కొని అసలు ఏం జరిగిందనేది అప్పుడు మీరు నిజం మాట్లాడితే బావుండేది. ఇప్పుడు నేనైనా కూడా మీకు అదే చెప్తున్నాను. ఆ నిజం ఏంటనేది ఆ ముగ్గురికే తెలియాలి తప్పించి మనం అందరమే నిమిత్త మాత్రమే. చూసామా, వచ్చామా, వెళ్ళామా అంతే. అది. అదే అది చూస్తున్నాం మేము. అసలకి తను అట్లాంటిది, తిను ఇట్లాంటిది. అంటే ఇప్పుడు ఇంతకుముందు డిస్కషన్ ఏంటి అంటే తినతో పాటు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళతో పాటు కన్నారావు గారు కూడా షూట్ చేశారు. వీడియోస్ చేశారు. అన్నీ బావున్నాయి. కొన్ని డేస్ బానే నడిచింది. అండ్ లోపల లోపల వాళ్ళకి ఏం జరిగిందో తెలీదు. బట్ మీరు బావున్నన్ని రోజులు బావుండి, ఈ రోజు వాళ్ళందరిని తీసుకొచ్చారు. అది అది పబ్లిక్ తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు అంటే పబ్లిక్‌కి తెలుసులెండి. ఎందుకంటే పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే అక్కడ కామెంట్స్ గాని ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉంటున్నాయని చెప్పేసి అంటున్నారు అందరూ. సో, ఎందుకు అనేసనంటే ఇప్పుడు పబ్లిక్‌గా ఇప్పుడు మొగుడు పెళ్ళాలన్నప్పుడు పబ్లిక్‌గా మీరే వీడియోలు పెట్టుకున్నారు. అండ్ మీరందరూ కలిసి చిల్ అయినవి కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి ఫ్రాంక్‌గా చెప్పాలంటే. ఆ రోజు నీకు నచ్చి నువ్వు ఓకే అన్నావు. ఈరోజు నచ్చట్లేదు కాబట్టి అదే అలిగేషన్‌గా చూపిస్తున్నావు. సో, ఇక్కడ నువ్వు కరెక్ట్ కాదు. నీకు నచ్చకపోతే డే 1 చెప్పేయాలి. నాకిది నచ్చట్లేదమ్మా. నువ్విలా తీసుకురావడం నాకు నచ్చట్లేదు. నాకిలా నా పిల్లలు, నేను, నువ్వు అంతే. మనం తప్ప ఇంకొకరొద్దు. నువ్వసలు ఈ వీడియోస్ ఒద్దు అని నువ్వు స్టార్టింగే ఖండించేసుంటే ఆ భర్త అనేవాడు, అసలు ఇది ఇంతవరకు వచ్చేది గాదు కదా! ఇప్పుడు మెయిన్ అంటే ఆయనేసిన అలిగేషన్ అది కాబట్టి దాని గురించే మాట్లాడాలి. అంటే ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే.
ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే ఏది నచ్చలేదు భర్త చెప్తే సరిపోతుంది. ఇప్పుడు నా ఫ్యామిలీకి తప్ప నేను వేరే వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన నెస్టీ లేదు గదా! ఎవరమైనా సరే. ప్రతి లేడీకి మెయిన్ ఎవరు? ఫ్యామిలీ. ఐదర్ భర్త గాని, లేపోతే తల్లిదండ్రులు గాని, లేపోతే పిల్లలు గాని ఏదో ఒకటి ఉంటుంది. సో, ఫ్యామిలీకి మేము ఇచ్చుకోవాలి కానీ వేరే ఎవరికో మనం చెప్పాల్సిన నెస్టీ లేదు. వాళ్ళనంత భరించాల్సిన నెస్టీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు నచ్చలేదన్నప్పుడు నచ్చలేదు. వదిలేయి. అప్పుడే నువ్వు నచ్చలేదమ్మా అని చెప్పేసినంటే ఇంత దూరం వచ్చేది కాదేమో అనుకుంటున్నాను నేను. ఒకవేళ నిజంగా నచ్చకపోతే. నచ్చకుండా అయితే లేడు. ఎందుకంటే ప్రతి వీడియోలో మనం అందరమే చూసిందే. ప్రతి వాళ్ళెలా చిల్ అయ్యారు ఏంటనేవి వీళ్ళ దగ్గర వీళ్ళ ప్రూఫ్‌లుంటాయి. వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రూఫ్‌లుంటాయి. ఎవరి వాళ్ళకుంటాయి. సో, అంతే ఇంకా. ఈ మొత్తం దీనిలో ఆ చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, తను ఏడ్చుకుంటూ పిల్లలు ఆళ్ళ అమ్మ కన్నీళ్లు తుడుస్తూ, "మీరు వెళ్ళిపోండి. మీరు వేరే వాళ్ళ దగ్గర ఉండండి. నేను చచ్చిపోతానని" ఆ పిల్లలతో చెప్తుంటే వాళ్ళు ఎంత క్షోభ అనేస్తారు. అలాంటివి చూస్తున్నప్పుడు వీడియోసు అసలు ఎందుకు ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు అనిపించింది. ఫస్ట్ ఎందుకు ఇంత బాధ అనుభవిస్తున్నారని. కొంతమందయితే ఇవి కావాలని ఆశా బరాగర్ అయితే డైరెక్ట్‌గా చెప్పారు. లేదండి. ఇలాంటివి చాలా చేసింది ఆవిడ అని చెప్తుంది. ఫ్రాంక్‌గా మీకు చెప్తే నమ్మరు. ఇది కూడా మీరు అంటే మనల్ని నచ్చని వాళ్ళు ఇప్పుడు ఏ రకంగానైనా చేసుకోవచ్చు గానీ, నేను కిడ్స్ గురించి మాట్లాడుతున్నా. నా వాట్సాప్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ రోజు నైట్ నేను అంటే ఆహ్, ఎక్కడి నుంచి రావులపాలెం నుంచి వచ్చిన తర్వాత నైట్ ఎంత ఏడుస్తూ నేను ఒక వాట్సాప్‌లో ఒక వీడియో పెట్టానండి. నిజంగా అంటే పిల్లల విషయంలో నాకీ గొడవలన్నీ ఫస్ట్ నుంచి చెప్తున్నా నాకీ గొడవలన్నీ కాదండి. పిల్లలేం జేశారు? ఇప్పుడు ఆ కన్నారావుకైనా, ఇటు బానమ్మకైనా, ఇటు ఆశ గారికైనా, ఎవరికైనా సరే పిల్లలేం జేశారండి? నలిగిపోతుంది ఎవరు దెలుసా? పిల్లలు. ఈళ్ళు బాగా ట్రోల్స్ చేసుకుంటున్నారు. ఒకరి ఇగో కోసం ఒకళ్ళు ఇది నేను ఆ మాట అంటేనే నా మీద మళ్ళీ ఏవో కామెంట్స్ పెట్టి ఏవో చేశారని చెప్పేసినా అది కూడా తెలిసింది. బట్ నేనేంటంటే పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలాంటివి పట్టించుకోను గాబట్టి ఫస్ట్ నుంచి మనకు అదే అలవాటు ఉంది గాబట్టి దేవుడి దయ వల్ల నేను పట్టించుకోను. సో, అంటే ఆహ్, పెట్టుకుని ఇప్పుడు కూడా ఇది రాంగ్ అనేసి పెట్టుకున్నా నాకు అనవసరం గానీ, దయచేసి ఇప్పటికి కూడా చెప్తున్నాను. ఈ ముగ్గురికి గూడా పిల్లల్ని మైండ్‌లో పెట్టుకొని కొంచెం బిహేవ్ చేస్తే బావుంటుంది. ఏదైనా సరేను. పిల్లలు అనేవాళ్ళు ఎంత నాశనం అయిపోతున్నారో, ఎంత ఏడుస్తున్నారండి నా ఒళ్ళోని ఎక్కడోకలు ఆ రోజు. నేను కూర్చుంటే చంటమ్మ అనేసి నన్ను పిలిచేది ఎప్పుడో చిన్నప్పుడు అంటే తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇలాగే ఫాదర్ వదిలేస్తే నేనే చూసుకున్నా 5 ఇయర్స్ వరకు బేబీస్‌ని ఇద్దరిని. ఆళ్ళిద్దరు నన్ను చంటమ్మ అని పిలిచేవారు. మళ్ళీ ఈళ్ళు అలా పిలిచేసరికి అసలు నా కడుపులో నుంచి మామూలుగా రాలేదు దుఃఖం. అంత ఏడుపొచ్చిందసలు. ఏం చేశారండి అన్యం పుణ్యం? మీ గొడవల నుంచి ఆళ్ళు బలైపోతున్నారు అనవసరంగా. కొంచెమైనా ఆళ్ళ గురించి ఆలోచించేనా అట్‌లీస్ట్ మనం ఒక తల్లికి తల్లినమే గదా! మనం ఒక బిడ్డలకి పాలు పోసే కదా పెంచాము. అట్‌లీస్ట్ ఆ పిల్లల్ని మైండ్‌లో పెట్టుకొనైనా సరే ఈ ట్రోలింగ్స్ ఆపితే బావుంటుందని నేను అనుకుంటున్నానండి. సరే భాను మీద మీకెలాంటి కక్షలున్నా సాధించుకోండి. అది మీ పర్సనల్‌గా చూసుకోండి గానీ, పబ్లిక్‌లోకి ఇలాగొచ్చేసేసరికి ఆమె తీసుకోలేకపోయి ఈ పిల్లలు అనవసరంగా చాలా ఇదైపోతున్నారసలు. సఫర్ అవుతున్నారు పిల్లలు. అంటే మిగతా విషయాల్లో జోక్ చేస్తారేమో గాని, చనిపోయే విషయంలో మేబీ ఎవరు జోక్ చేయరు గదా! అంటే లేదండి. ఆసిఫ్ గారు ఏమంటున్నారంటే, ఆవిడకి ఇది అలవాటే. చనిపోవాలనుకున్న వాళ్ళు పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీద వీడియో చేస్తూ టాబ్లెట్‌లేసుకొని చచ్చిపోరు కదా! చచ్చిపోవాలనుకుంటే ఇలా ఎవరు చెయ్యరు గదా! అని జెప్పి మాట్లాడుతున్నారు. అది బట్ మానవత్వం ఉన్న మనుషులైతే మాట్లాడకూడదండి టు బి ఫ్రాంక్. ఎందుకనేసనంటే నేనొక్కదాన్నే ఎళ్ళలేదు. నేనొక్కదాన్నే వెళ్ళలేదు. చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎళ్లారు, మాట్లాడారు. చాలా మంది వీడియోస్ తీశారు. చాలా మంది అంటే లైక్ ఆమె ఎలా ఉందని తెలుసుకోవడానికి కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ కూడా చాలా మంది వెళ్లారు. చాలా మంది మాట్లాడారు. అన్ని చూసారు. సో, చూసిన వాళ్ళందరూ అబద్ధాలు చెప్పరు గదండీ! అది. సో, అది పిల్లల్ని నేనింక మీరు వేరే వాళ్ళ దగ్గర ఉండండమ్మా. నేను చనిపోతున్నాను. మీరు వేరే అని అన్నప్పుడు ఆ వీడియోలు చూసినప్పుడు అరే! ఆ పిల్లలు పాపం వెళ్ళం మేము అని అట్లా ఉంటే ఎంత గుండె తరుక్కుపోయిందంటే, అరే! వాళ్ళకి ఏం తెలీదు. రోజు వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే కన్నీళ్లు తుడుచుకుంటా అసలు ప్రతి వీడియో నేను చూస్తూనే ఉన్నాను. ఆ పిల్లలు ఎంత ఏడుస్తున్నారంటే నువ్వు ఏడవద్దు. వాళ్ళకి ఏం తెలీదు. ఏం జరిగిందేమో ఏమీ తెలీదు వాళ్ళకు. కానీ అలాంటి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే తండ్రి అయ్యుండి కూడా అది వాళ్ళ మొహం చూసైనా సరే ఏమన్నుంటే కూర్చొని పర్సనల్‌గా ఫ్యామిలీ మధ్యలోనో ఇంకొకళ్ళెవరి మధ్యలో కూర్చొని చేయొచ్చు గానీ, బట్ ఆ పిల్లల్ని కన్నతండ్రే గదా! ఎందుకు కన్నారావు గారు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఆ మీరెళ్ళినప్పుడైనా కన్నారావు గారికి ఉండాలండి. యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే ఆయనకుండాలి. ఏదైనా సరేను. ఇప్పుడు ఈమె ఉంది అనేసనంటే ఈవిడ వర్షన్ ఈవిడ చెప్పుకొస్తుంది బాను.
నేను ఈ ప్రెజర్ తీసుకోలేకపోతున్నాను అంటే మనుషులు అందరూ ఒకలా ఉండరండి. ఒక స్ట్రాంగ్ గా ఉంటారు, ఒక సెన్సిటివ్ ఉంటారు. ఒకళ్ళు ఒక్కొక్క మనస్తత్వం ఒక్కోలా ఉంటది. అందరివి తీసుకోవాలి అంటే తీసుకోలేము. నేను చీకట్లో చచ్చిపోవాలనుసంటే నా నా ఇష్టం అది. నేను చీకట్లో చచ్చిపోవాలో, పబ్లిక్ లో చచ్చిపోవాలో ఇది అది ఆ టైంకి నా మైండ్ సెట్ కి ఏమనిపిస్తుంది అని చెప్పేసి అదే చేస్తారు. అది ఏంటంటే ప్రెజర్. ఆ ప్రెజర్ ఆ టైంకి ఆమె ఎలా ఉంది అనేది అది సైకలాజికల్ గా తీసుకుంటే కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది డెలికేట్ ఉంటారు. సో అందులో ఈవిడ అనుకోవచ్చు. సో ఈవిడ ఇలా ఉన్నప్పుడు ఈవిడ తగ్గిస్తే బాగుండేది. ఎవరు ఆ కన్నారావు అన్నోడు నిజంగా పిల్లల గురించి ఆలోచించినోడైతే ఈ రోజు ఏవో కొన్ని వాయిస్ రికార్డ్స్ లో నా పిల్లల్ని చూపించట్లేదు అది ఇది అని చెప్పేసి ఏవో అంటున్నారు. నిజంగా పిల్లల గురించి ఆలోచించిన వ్యక్తి అయితే అసలు ఇంత గొడవ అయితే రాదండి. నాకు తెలిసినంత వరకు ఇంత గొడవ రాదు, ఇంత పబ్లిక్ అవ్వాల్సిన నెక్స్ట్ లేదు. ఆశా గారితో ఫోన్ మాట్లాడలేదు అని చెప్పేసి కన్నారావు గారు అంటున్నారు. బట్ ఆశా గారు వచ్చేసేసరికి ఆ సిఐ దగ్గర ఏం జరిగిందో ఇవన్నీ ఏం జరిగింది ఈవిడేమో అన్ని క్లియర్ గా చెప్తున్నారు. అంటే ఎవరో ఒకరు చెప్పకపోతే ఆవిడకి తెలియదు కదా. సో సరే ఎవరో పక్కన ఉన్న వాళ్ళే చెప్పారని అనుకోవచ్చు మనం కూడా. బట్ ఏదైనా సరే ఇక్కడ ఏంటంటే పక్కన చుట్టూ ఉన్న వాళ్ళు ఆడిస్తున్న వాళ్ళు బాగానే ఉన్నారు కానీ అంటే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి లత గారు, ఆశా బొర్రా గారు చెప్పారు, ఈవిడ భాగవతం అంతా అక్కడ ఉన్న సీఏని అడగండి, ఆయనకి తెలుసు ఆయన అవును. చెప్పడం జరిగింది. బట్ దీని మీద ఒక మీడియా పర్సన్ కాల్ చేసి, సీఏ గారు మీరేనా ఇట్లా మీ గురించి చెప్తున్నారు, మీకు అంతా తన గురించి తెలుసు కదా అంటే, నాకు ఏమీ తెలీదు. ఆహా! అంటే యాక్చువల్ గా సీఏ గారు మారిపోయారండి. ఫస్ట్ సీఏ వేరు, ఈ సీఏ గారు వేరు. ఆహా! ఇక్కడ ఒకటి మనకి తెలియకుండా వాళ్ళని కూడా తీసుకురావడం తప్పండి. ఇప్పుడు ఎవరైనా సరే అలిగేషన్స్ ఏసే ముందు వాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. సో తెలుసో తెలియకో మీరు ఏదో తెలుసు అని చెప్పేసి అనేసారు మరి ఏమో తెలియదు గానీ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ లో ఒక ఒక అంటే ప్రభుత్వ ఆఫీసర్ పేరు తీసుకురావడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏదైనా ఉంటే మీరు పర్సనల్ గా మీరు నాకు ఇది తెలుసు, అది తెలుసు అని చెప్పేసి చెప్పుకోవచ్చేమో గానీ పబ్లిక్ లో ఆయన పేరు తీసుకురావడం వల్ల ఆయనకు కూడా చిన్న మైనస్ అయింది అక్కడ తప్పించి ఇంకేం లేదు. అంటే ఇక్కడ ప్రభుత్వం అనేది ఇలా చేస్తుందా అని చెప్పేసి చిన్నది ప్రజల్లోకి వచ్చేస్తది. అంతకు మించి ఇంకేం లేదు అది. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు ఆశా బొర్రా గారు సీఏ గారికి అన్ని తెలిసి ఈవిడ భాగవతం మీకు కావాలంటే ఎళ్లి ఆయన్ని అడగండి అని చెప్పేటప్పటికి, ఇప్పుడు అవును. తప్పు మొత్తం భానుదే అనే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్తున్నారు అంటే డెఫినెట్ గా ప్రజలనేవాళ్ళు తప్పు ఈ అమ్మాయి ఆయన సైడ్ నుంచి పబ్లిక్ గా చెప్తారు. చెప్పలేదు కదండి. ఆయన పబ్లిక్ గా చెప్పలేదు. ఆయన పేరు తీసుకురావడం కూడా తప్పు. యాక్చువల్ గా చెప్పాలంటే ఆయన తీసుకురావడం కూడా తప్పు. ఇప్పుడు మన సంభాషణలో కూడా ఆయన రావడం తప్పే నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే మనం చూసింది మాట్లాడాలి. మనం విన్నది అంతే. అంతకు మించి ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేశారని చెప్పి మనం అలిగేషన్స్ వేయడం అయితే కరెక్ట్ కాదు. అది. ఇప్పుడు అసలకి ఎవరైతే భాను గారితో వీళ్ళందరితో రీల్స్ చేసే పర్సన్ తోనే కన్నారావు గారు ఏదైతే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ పెట్టుకున్నారు అని చెప్పేసి తిను ఆరోపిస్తున్నారు. కాదండి. అది యాక్చువల్ గా తను వేసిన అలిగేషన్ ప్రకారం అయితే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరో చుట్టాలని చెప్పేసి చెప్తున్నారు. రీల్స్ కి దీనికి అమ్మాయికి ఏం సంబంధం లేదు అనేసి చెప్తున్నారు. బట్ అంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది చెప్తున్నాను కదా ఆ ముగ్గురికే తెలియాలి. మిగతా మనం అందరం మిగతా కానీ నిన్న లత గారు మీరెళ్లారు కదా! వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని మాట్లాడుకొని అట్లా చేయొచ్చు కదా! అలా మీరేం సజెస్ట్ చేయలేదా? అంటే మీరెళ్లారు అంటే కాబట్టి. యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఫ్యామిలీ మ్యాటర్ అనేది కోర్టులోకి వెళ్ళిపోయిందండి. మనం కోర్టులోకి వెళ్ళిన తర్వాత మనం ఎవరికి మాట్లాడే రైట్ లేదు. ఇప్పుడు ఏంటి అంటే కోర్టు చూసుకుంటుంది. ఇక్కడ ప్రభుత్వానికి చేతిలోకి మనం పెట్టిన తర్వాత మనం అందరమే అనవసరంగా ఏదో అంటే మనం మీన్స్ మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో ఆ కన్నారావుకి సాధించేద్దాం, కన్నారావుకి హెల్ప్ చేసేద్దాం అని కొంతమంది ఏంటంటే భానుకి హెల్ప్ చేసేద్దాం అని భాను కోసం అని చెప్పేసి కొంతమంది ఇలాగే ఏం చేస్తున్నారంటే ఇంకొంచెం గొడవని పెద్ద చేస్తున్నారు తప్పించి ఈ గొడవకి అయితే ఫుల్ స్టాప్ అనేది మన చేతుల్లో అయితే లేదండి. ఇది ఫ్యామిలీ పరంగా వాళ్ళు ఆల్రెడీ ఎలా చేసుకోవాలో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తున్నారు. సో అలాంటప్పుడు మనం అందరం ఇన్వాల్వ్ అయిపోయి ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవడం అయితే తప్పు. ఓపెన్ గా చెప్పాలనుకున్నట్టే. ఎందుకంటే కోర్టులోకి వెళ్ళిపోయింది ఈ మ్యాటర్ అనేది అన్నప్పుడు కోర్టే చూసుకుంటుంది ఏదైనా సరే. ఇప్పుడు ఆవిడైనా సరే మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆవిడకి ఏదైతే ప్రాబ్లం అయిందో దాని గురించి మాట్లాడుకుందంటే ఒక అర్థం ఉంది. కానీ ఇది సిచ్యువేషన్ కాదని అంటున్నాను నేను. అది నేను అంటుంది ఏంటంటే ఆవిడ ఇప్పుడు ఈవిడ చిన్న వీక్ మూమెంట్ లో ఉన్నప్పుడు ఆవిడ ఈ మాట అనడం అయితే కరెక్ట్ కాదు. ఏదున్నా సరే తర్వాత తేల్చుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది అంతే. ఫైనల్ గా మీరేం చెప్తారు? ఈ ప్రాబ్లమ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే సాల్వ్ అయినట్టే అంటారా?
సాల్వ్ అయితే అవ్వదండి ఇది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ లో అందరూ ఇప్పుడేంటి వ్యూస్ గురించి, లైక్స్ గురించి అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు రాసేస్తా ఉంటారు. ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు వేస్తా ఉంటారు. ఇక్కడ వార్తలనేవి వాస్తవంగా తెలియాలనంటే ఏదైనా చెప్పాను గదా! ఆ ముగ్గురు పర్సన్స్ త్రూ ఎళ్ళాలి తప్పించి ఇప్పుడు ఒక్క కన్నరోని కూర్చోబెట్టినా కన్నౌర వర్షనే చెప్తది. బానుని కూర్చోబెట్టినా బాను ఆశ గారు. ఇక్కడ ఆశ గారికి అసల ఈ కుటుంబ సమస్యల్లో ఆవిడకి సంబంధం లేనిది ఆవిడ కోరి ఇరుక్కున్నారు కాబట్టి, ఆవిడదైనా సరే అసలు ఎందుకు దూరారు ఏంటనేది ఆవిడకే తెలియాలి. ఇక్కడ ఎవరికెవరు యాంటీ కాదు. ఎవరికెవరు ఇప్పటికి నేను చెప్పేదేంటసలంటే కుటుంబం కలపాలి అనుకుంటే ముగ్గురిని కూర్చోబెట్టి కలపండి. లేదా అసలు అందరూ మూసుకొని ఉంటే బావుంటుంది. ఎందుకంటే ఈ ట్రోలింగ్స్, ఈ వీడియోస్ ఈట్లి వల్ల ఇప్పుడు ఈ పిల్లలేమైతారా అని చెప్పేసి నాకు ఇంకొక భయం పిల్లల మీదే వేస్తుంది. నేను ఇప్పటికి ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు అదే మాట అన్నా. గొడవలకి నాకు సంబంధం లేదు. అందరూ నాకు ఇందులో కావాల్సిన నాకెవరు చుట్టాలు కాదు. నాకెవరు దగ్గరోళ్ళు కాదు. బట్ ఒకరు పిల్లలు సఫర్ అవుతున్నారు అంటే మటుకు ఒక తల్లిగా నేను చూసి ఉండలేక నేను వెళ్ళానండి. ఇందులో నన్నైతే తప్పుగా అనుకున్నా పర్లేదు, ఏమనుకున్నా పర్వాలేదు. బట్ ఏంటంటే పిల్లల గురించి ఆలోచించి ఇది ఇక్కడికి వదిలేస్తే బావుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లత గారు. ఓకే అండి.